కృష్ణ గారంటే మాకెంతో అభిమానం. అల్లూరి సీతారామరాజు సినిమా అంటేనే కృష్ణ గారు నిజంగా అల్లూరి సీతారామరాజు ఏమో అన్నంత చక్కగా నటించారు. ఆయన మా కుటుంబం మొత్తానికి కూడా ఎంతో ఇష్టమైన హీరో. ఆయన చేసినటువంటి అల్లూరి సీతారామరాజు నుంచి కొన్ని డైలాగులు. బ్రిటిష్ సామ్రాజ్యం ఢిల్లీ బాదుషాల ఎదుట వంగి వంగి సలాములు కొట్టినప్పుడు ఎక్కడుంది బ్రిటిష్ సామ్రాజ్యం? నెత్తిన గుడ్డల మూటలెత్తుకుని వర్తకం పేరున ఊరూరా తిరిగినప్పుడు ఎక్కడుంది? గిడ్డంగులు కట్టుకోవడానికి ఇంత చోటు చాలని మా చంద్రగిరి రాజు దగ్గర జోలిపట్టి తిరుపమెత్తినప్పుడు ఎక్కడుంది? ఎక్కడుంది రూదర్ఫర్డ్ మీ బ్రిటిష్ సామ్రాజ్యం? స్వరాజ్యం ఒకరిస్తే పుచ్చుకునే బిచ్చం కాదు, పోరాడి గెలుచుకునే హక్కు, రక్త మాంసాలు ధారపోసి రక్షించుకోవాల్సిన వరం. నేను కోరేది సంపన్నులు మేధావులు అనుభవించే స్వరాజ్యం కాదు, అట్టడుగున ఉన్న మనిషి కూడా స్వేచ్ఛావాయులు పీల్చే స్వరాజ్యం. ఎక్కడ భయానికి తావులేదో, ఎక్కడ ప్రతి మనిషి తలెత్తుకుని తిరగలడో, ఎక్కడ ఒకరి కష్టాన్ని మరొకరు కొల్లగొట్టరో, ఏది ద్వేష అసూయలకు అతీతమైన సంఘమో అలాంటి సంఘాన్ని, రామరాజ్యాన్ని నేను కోరుతున్నాను. రూదర్ఫర్డ్, పొర్రపాటును కూడా అలా ఊహించవద్దు. ఇది నా మాతృభూమి. ఇక్కడి మట్టి పవిత్రం, నీరు పవిత్రం, గాలి పవిత్రం, నదులు కొండలు సమస్తం పవిత్రం. ఈ జన్మకే కాదు, 1000 జన్మలకైనా ఈ పుణ్యభూమిలోనే పుడతాను. నా ప్రజల సముచ్చరణకే పాటు పడతాను. ఆవేశం ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ రేయింబవళ్ళు శ్రమించిన ఒక్క అరపూట అన్నానికి నోచుకొని నిర్భాగ్యులు నా ప్రజలు. చాలీ చాలని బట్టలు శరీరాన్ని కప్పలేకపోతే అవమాన భారంతో సిగ్గుపడుతూ తిరిగే నా చెల్లెళ్ళు, తల్లిపాలు లేక తాగడానికి కనీసం గంజి కూడా లేక ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లిపోయే పసిబిడ్డలు, వాళ్లను చూసి ఆవేదన పడక నీతో మంతనాలు చేయనా? నీ దుష్టరాజ్యం నా జాతిని సర్వనాశనం చేసింది రూదర్ఫర్డ్. ఆ కన్నీటి ప్రవాహాల్లో కరిగిన ఈ గుండె కరుడు కట్టింది. మీ పాలనపై పగబట్టింది. రేగిన ఈ అగ్నిజ్వాల చల్లారదు. మీ అధికారం అంతమయ్యేంత వరకు, ఆఖరి తల ప్రాణి ఈ గడ్డ వదిలి పారిపోయేంత వరకు ఈ నిప్పుటేర్లే, ఈ రక్త వర్షాలే, ఈ జీవన మరణ పోరాటమే.